చాలా మందిని చూస్తూ ఉంటాం కదా, ఒక్కసారి ఎమ్మెల్యే అయితే చాలు లైఫ్ సెటిల్మెంట్. కానీ పద్మనాభం గారి గురించి అంటే తెలియని వాళ్ళు అనుకునేది ఏంటంటే ఆయన వేల కోట్ల రూపాయలు సంపాదించేసుకున్నారు అనే ఒక ఇంప్రెషన్ ఉంది. నిజంగా అంత ఆస్తి ఉందా? లేదండి, చాలా లో ప్రొఫైల్ అండి. ఆస్తిగా ఏమీ సంపాదించలేదు. మాది ఉన్నది కూడా పోగొట్టారు తప్పించి, ప్రజల కోసం అంతా చేశారు తప్పించి మాకు సంపాదించాలి వెనకాల వేయాలి అన్నది ఎప్పుడూ లేదండి. ఇంకేం చేసినా ప్రజలకు చెయ్యాలన్నదే ఆలోచన ఉండేది. రిజైన్ చేసి వెంటనే బిల్డింగ్స్ ఖాళీ చేసేసి గెస్ట్ హౌస్ ఖాళీ చేసి వెళ్ళిన తర్వాత అప్పుడు రిజైన్ పంపించేవాళ్ళం. ఇంకా ఏదైనా సరే అంత పర్టికులర్గా ఉంటారు. ఇంకేదైనా ప్రజల కోసమే చెయ్యాలి అంతే. ఇంక మా అన్నదమ్ములు కూడా ఇంకా ఎవరికి ఏం చెయ్యాలని మాత్రం ఎప్పుడూ లేదండి. రాజకీయాల్లో సంపాదించి ఏమీ లేదండి. అదే మీరు ఏంటంటే తగలేసింది అంటారు కదా, తగలేసింది తప్ప రాజకీయాల్లో సంపాదించింది లేదు. అంటే మీ ఇంటికి వచ్చిన వాళ్ళు అంటే పార్టీలకు అతీతంగా కులమతాలకు అతీతంగా రోజు ఒక 100 మంది అలా వస్తూ ఉంటారు. తిరునాళ్ళ రోజు అక్కడ ఒక హడావుడి కనిపిస్తూ ఉంటుంది. వచ్చిన వాళ్ళందరికీ కూడా టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి వరకు ఉండే రాత్రి కూడా ఏదైనా భోజనం. అంటే మీ నాన్నగారే దగ్గరుండి వడ్డించి అంటే పద్మనాభం గారు వడ్డిస్తున్నారంటే బాబోయ్ అనేంతలా, ఎందుకంటే కొసరి కొసరి వడ్డించి అది చేస్తారు. అది ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందండి? అది మీ తాతగారి హయాం నుంచి? అప్పటి నుంచి ఉందండి. తాతగారి హయాం నుంచి కూడా 100 మంది పిల్లలు తినేవాళ్ళు అంట. ఓకే, బయట స్కూల్ పిల్లలంతా వచ్చి ఇక్కడ తినేసి వెళ్ళేవాళ్ళు అండి. మా తాతగారు టైం తాతగారు మున్సిపల్ గా కూడా పనిచేశారు. తాతగారు అండి, మా తాతగారు కూడా 2 సార్లు ఎమ్మెల్యే చేశారు. ఓకే, ప్రతిపాడు ఎమ్మెల్యేగా. తర్వాత నాన్నగారు. అప్పటి నుంచి కూడా అలా భోజనాలు పెట్టడం అన్నది అప్పటి నుంచి ఉందండి. సో అప్పటి నుంచి ఇంకా నాన్నగారు కూడా ఇంకా అంతే, ఎవరు టైంకి చెప్పి రాకపోతే మాత్రం వాళ్ళు అయిపోయారండి. వచ్చాక మళ్ళీ వాళ్ళు కూర్చోబెట్టి భోజనాలు వండించి భోజనం పెట్టి కానీ పంపించరు. అంతే ఆప్యాయతగా ఉంటారు. వాళ్ళు కూడా అంతే, ఎక్కడి నుంచి ఉన్నా సరే, అమెరికా నుంచి వస్తుంటారండి అందరూ. ఇండియా వచ్చారంటే నాన్నగారిని చూడకుండా ఎవరు వెళ్ళరండి, అంత అభిమానం. 2024 ఎన్నికలకు ముందు మీరు ఒక సెన్సేషన్ అయిపోయారు. ఎంతలా అంటే మీ తండ్రి గారి మీదే కొంతమంది